నిజాలు మాట్లాడితే నీ తల 1000 ముక్కలవునుగాక అని వెనకటికి ఓ మహామునికి శాపం ఉన్నట్లుగా సీఎం చంద్రబాబు నోరు విప్పితే అబద్ధాలు తప్ప ఆయన నోటి నుంచి ఎప్పుడూ నిజాలు రావు. వేదిక ఏదైనా సమయం ఎప్పుడైనా ఆయన అలవోకగా అనర్గళంగా కన్నార్పకుండా పచ్చి అబద్ధాలు చెప్పడం ఆయన సహజ లక్షణం. ఎందుకంటే 80వ 15 ఆగస్టు వేడుకల సందర్భంగా ఆయన వల్లెవేసిన అబద్ధాలు విన్నా చూసినా ఇదే నిజమనిపిస్తుంది. సూపర్ 6ను సూపర్ హిట్ చేశాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేసేశాం. చెప్పినవే కాదు చెప్పనివి కూడా అమలు చేస్తున్నామని గుక్క తిప్పుకోకుండా చెప్పేశారు సీఎం చంద్రబాబు. వాస్తవానికి అధికారంలోకి రావడమే పరమావధిగా సూపర్ 6, సూపర్ 7 అంటూ ఎన్నికల్లో నోటికొచ్చినట్లు ఎడాపెడా హామీలు గుప్పించారు. 2 ఏళ్లు దాటినా వాటిలో ఏ ఒక్కటి పూర్తి స్థాయిలో అమలు చేసిన పాపాన పోలేదు. అధికారంలోకి వచ్చి రాగానే ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపు ఆడబిడ్డలకు 15,000 రూపాయల చొప్పున ఇస్తామంటూ ఓట్లు దండుకుని ఇప్పుడు ఆ ఊసెత్తడం లేదు. ఇంటికొక ఉద్యోగం వచ్చే వరకు ప్రతి నిరుద్యోగికి 3,000 రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామన్న హామీ పత్తా లేదు. 50 ఏళ్లు నిండిన ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సామాజిక వర్గాలకు చెందిన వారికి పింఛన్లు ఇస్తామన్న హామీ అమలుకు నోచుకోలేదు. పైగా 6.20 లక్షల పింఛన్లకు కోత వేశారు. ఇక ఈ 26 నెలల్లో కొత్తగా ఏ ఒక్కరికి పింఛన్ ఇచ్చిన పాపాన పోలేదు. అన్నదాత సుఖీభవ కింద ప్రతి రైతుకు ఏటా 20,000 రూపాయల చొప్పున పెట్టుబడి సాయం, తల్లికి వందనం కింద ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు 15,000 రూపాయల చొప్పున ఇస్తామంటూ సూపర్ 6లో హామీలిచ్చారు. ఆచరణలోకి వచ్చేసరికి తొలి ఏడాది నిస్సిగ్గుగా ఎగ్గొట్టి గడిచిన 2 ఏళ్లలో అర్హుల్లో అడ్డగోలుగా కోతలు పెడుతూ అరాకొరాగా ఇస్తున్నారు. పైగా 2,000 రూపాయలు కోతపెట్టి 13,000కే పరిమితం చేయగా కొంతమందికి 8,000 రూపాయలు, మరికొంతమందికి 9,000 రూపాయలు, ఇంకొంతమందికి 10,000 రూపాయలు మాత్రమే విధిల్చారు. డ్వాక్రా అక్క చెల్లెమ్మలకే కాదు అన్నదాతలకు సైతం 0 వడ్డీ పథకానికి ఎగనామం పెట్టారు. దీపం పథకం కింద ఏటా ప్రతి మహిళకు 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్న హామీ ఉత్త గ్యాసే అని తేలిపోయింది. తొలి ఏడాది సింగిల్ సిలిండర్తో సరిపెట్టగా 2 ఏళ్లుగా 2 సిలిండర్లకు కుదించేశారు. ఇప్పుడు ఈ రాయితీ సొమ్ములు పుడుతున్నాయో లేదో కూడా ఎవరికీ తెలియని దుస్థితి నెలకొంది. ఇలా సూపర్ 6 సహా 143 హామీలు అమలులో చేతులెత్తేసిన సీఎం చంద్రబాబు నిస్సిగ్గుగా సూపర్ 6తో సహా ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేసేశామని ప్రకటించడం విస్మయానికి గురిచేస్తోంది. ఉపాధ్యాయుల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. పీఆర్సీ కమిషనర్ను నియమించలేదు. పీఆర్సీ ఇస్తారో లేదో కూడా తెలియని పరిస్థితి. ఐఆర్ ఇవ్వలేదు. 5 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. ఇలా ఉద్యోగులకు దాదాపు 50,000 కోట్ల రూపాయలు బకాయిలున్నాయి. అవేమీ చెల్లించకుండానే 2 ఏళ్లలో 30,849 కోట్ల బకాయిలు చెల్లించేశామని చంద్రబాబు ప్రకటించడం పట్ల ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. అధికారంలోకి వచ్చి 26 నెలలు గడిచిపోయింది. మెగా డిఎస్సీ పేరిట దగా చేయడం తప్ప ఆయా ప్రభుత్వ శాఖల్లో లక్షలాదిగా ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిన పాపాన పోలేదు. 2 ఏళ్లుగా విద్యుత్ ఛార్జీలు పైసా కూడా పెంచలేదు. వచ్చే 3 ఏళ్లలో పెంచబోమని చెప్పారు చంద్రబాబు. వాస్తవానికి బాదుడే బాదుడు అంటూ 2 ఏళ్లుగా ఎడాపెడా విద్యుత్ ఛార్జీలు పెంచేస్తున్నారు. వివిధ రూపాల్లో విద్యుత్ ఛార్జీల పేరిట 21,628.12 కోట్ల రూపాయల మేర భారం ప్రజలపై మోపిన చంద్రబాబు నిస్సిగ్గుగా 2 ఏళ్లలో ఒక్క పైసా కూడా పెంచలేదని చెప్పడం, పైగా వచ్చే 3 ఏళ్లలో పైసా కూడా పెంచబోమని ప్రకటించడం హాస్యాస్పదంగా ఉంది. 4 పోర్టులు, 4 హార్బర్లు నిర్మించేశామని చంద్రబాబు గొప్పలు చెప్పారు. వాస్తవానికి తీర ప్రాంత రూపురేఖలు మారుస్తూ వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట, కాకినాడ గేట్వే పోర్టులతో పాటు 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. వీటిలో చాలా వరకు వైఎస్ జగన్ హయాంలోనే 50 నుంచి 80% వరకు పనులు పూర్తయ్యాయి. అలాంటిది రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట గ్రీన్ఫీల్డ్ పోర్ట్లను తామే శరవేగంగా నిర్మిస్తున్నామని, జువ్వెలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తున్నామని చంద్రబాబు ప్రకటించారు. పైగా వైఎస్ జగన్ హయాంలోనే అన్ని అనుమతులు సాధించి 89% పైగా పనులు పూర్తి చేసిన భోగాపురం అల్లూరి సీతారామరాజు విమానాశ్రయాన్ని తామే నిర్మించినట్లుగా బిల్డప్ ఇచ్చుకుంటున్నారు. ఇలా తాను చేయని పనులను తన ఖాతాలో వేసుకుని చంద్రబాబు ఎక్కడా లేని క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.